మిథున రాశి వాళ్లకు ఈ వారం మాటల విలువలు పెంచుకునే అవకాశాలు పెరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అందరూ కూడా మిమ్మల్ని గుర్తించుకునేటటువంటి స్థితికి మీరు చేరుకోగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని రకాల మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. పదవులు కూడా లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో ఈ వారం కొన్ని విశేషమైనటువంటి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గత వారం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో సంభాషణలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో మిథున రాశి వారు ఈ వారం ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు తీసుకునేందుకు వారిని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఒక్కొక్కసారి పరిమితులు దాటి మీరు వ్యవహరించేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సమన్వయపరుచుకుంటూ ఓర్పుతో సహనంతో మాట్లాడండి. కోపము ఆవేశములతో వ్యవహరించడం ద్వారా ఎన్నో రకాల నష్టాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇది అన్ని రంగాల వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనటం, మంచి మంచి ఫలితాలతో కూడినటువంటి చక్కనైనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తలు కూడా పొందుతూ ఉంటారు. విద్యార్థులు తమకు నచ్చిన కొన్ని నూతనమైనటువంటి కోర్సుల్లో చేరే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఈ వారం ఈ మిథున రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటం, అర్చించటము, స్వామివారి దండకమును పారాయణం చేయటము, అలాగే సింధూరమును సమర్పణ చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.